ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ పరిశీలించండి. హఠాత్తుగా ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తున్న లేళ్ల గుంపు మీకు కనిపిస్తుంది. జేసీబీల కబంధహస్తాలకు కకావికలవుతున్న అందమైన వన్యప్రాణులు ఈ పిక్లో కనిపిస్తున్నాయి కదూ. హృదయం ద్రవింపజేసే ఈ దృశ్యాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆవిష్కృతమయ్యాయి. హఠాత్తుగా వందల కొద్దీ జేసీబీలు వచ్చి హెచ్సియులోని 400 ఎకరాల పరిధిలో చెట్లను కొట్టివేసే పని మొదలుపెట్టాయి. కారణం, ఆ ఏరియాను డెవలప్ చేస్తారట. బయోడైవర్సిటీని చిన్నాభిన్నం చేస్తూ వన్యప్రాణుల పట్ల నిర్దయగా వ్యవహరించే ఈ డెవలప్మెంట్ ఎందుకు? ఈ జుగుప్సాకరమైన హేయమైన పనికి మూలకారకుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ హఠాత్ పరిణామానికి ఖిన్నులైన హెచ్సియు స్టూడెంట్స్ హెచ్సియు అటవీ భూముల వేలానికి నిరసనగా ఆందోళన చేస్తుంటే పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా ప్రభుత్వపు అహంకారపూరిత ధోరణికి వ్యతిరేకంగా సెలబ్రిటీలు కూడా తమ వాయిస్ను వినిపించడం మొదలుపెట్టారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు తన ఇన్స్టాలో షేర్ చేసిన పోస్ట్ ఇది. ఓవర్ నైట్ బుల్డోజర్స్, స్టూడెంట్ అరెస్ట్. వాట్స్ రియలీ హ్యాపెనింగ్ ఎట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ? ఇఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, వేర్ విల్ ద యానిమల్స్ అండ్ బర్డ్స్ బీ రీహాబిలిటేటెడ్? వేర్ ఆర్ వీ రీప్లాంటింగ్ ద ట్రీస్? ప్లీజ్ షేర్ ద ప్లాన్ అంటూ ఉపాసన గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మరో ప్రక్క రేణు దేశాయ్ గారు కూడా భవిష్యత్తు తరాల కోసం హెచ్సియు అటవీ భూముల నరికివేతను ఆపమని ప్రభుత్వానికి అపీల్ చేశారు. డెవలప్మెంట్ కోసమైతే బ్యారన్ ల్యాండ్స్ను సెలెక్ట్ చేసుకోమని ఆవిడ ప్రభుత్వానికి సూచించారు. ఈ వ్యతిరేకత మరింత తీవ్రతరం దాల్చి బిగ్గెస్ట్ యాజిటేషన్గా మారకముందే ప్రభుత్వం హెచ్సియు భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలి, వన్యప్రాణులను అదే ప్రాంతంలో సంరక్షించాలి, కూల్చివేసిన చెట్ల స్థానంలో వెంటనే మొక్కలను నాటించాలి.